చూపుతాంది మా దగ్గర అనే వచ్చినటువంటి యువ సోదరులు ఆత్మలు ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం కోసం అమరులైనటువంటి యొక్క ఆత్మలు ఘోషిస్తున్నటువంటి ఉద్దేశంతో వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా కళా బృందం అందరూ పాటలు పాడినారు. మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎక్కువ మాట్లాడలేదు, విషయం అంతా హరీష్ అన్ననే చెప్తారు. హరీష్ అన్నకు మొత్తం ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన లోపల ఏ రకంగా ఎట్టెట్లా జరిగింది మొత్తం తెలిసినటువంటి వ్యక్తి వారు 2001 నుంచి అందరికీ 2001లో ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ఉద్యమం స్టార్ట్ అయితే దానికి తర్వాత ఉద్యమం వచ్చి తర్వాత ప్రభుత్వాన్ని నడిపి ప్రభుత్వం లోపల కూడా ప్రజలను కేంద్రకంగా చేసుకుని పరిపాలించిన కేసీఆర్ గారి వెంట ఉన్నటువంటి యొక్క వేలు చూపితే కొండవాకి అటువంటి హరీష్ అన్నకు మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వారు మాట్లాడేది ఉన్నది. నేను ఒక్క మాట మాత్రం చెప్తా, ఏంటంటే ఈ నియోజకవర్గం లోపలనే హన్మకొండకు సంబంధించినటువంటి నియోజకవర్గం లోపల వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం లోపల పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిగా ఉన్నా. నేను ఉద్యమం నుంచి పనిచేసిన నిబద్ధతతో పనిచేస్తా. ఈ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తా. మీ వెంట కార్యకర్తలుగా తోడుంటా. ఒక్కరే ఎంపీ కాదు, ఇక్కడ గెలవబోయేది అనేక మంది ఎంపీలు గెలవబోతా ఉన్నారు. ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఏది ఏమైనప్పటికీ నేను రాంగం మొన్న ఇప్పుడు వచ్చినప్పుడు వర్ధనపేట దాటినాక ఈ వడ్ల కుప్పలు చూసినాం. పోయినా అడిగినా ఏమన్నా కొంటానరా అంటే కొనుడు అయితే ఇంకా చూడాలి, వారం రోజులే సరే ఇక్కడనే దున్నుతానం పెడతానం అని చెప్పిండ్రు. అది ఇవాళ 500 ఏమైనా బోనస్ ఇస్తానని అడిగిన, బోనస్ కూడా లేదు. అంటే ఈ రైతాంగం ఏం చేస్తారంటే రైతులకు పంటకు సంబంధం. రైతులు ఏం చేస్తారు అంటే ఈసారి పంటకు సంబంధం కాబట్టి పంట మీదనే మా పిల్లగాని పుస్తకాలు కొనాలి, బట్టలు కొనాలి, తర్వాత కాలేజీ ఫీజు కట్టాలి అనేటువంటి ఆలోచనతో వస్తారు. వచ్చే పంటకు మా ఆడపిల్ల పెళ్లి చేయాలి అనేటువంటి ఆలోచనకు వస్తారు. కానీ ఇవాళ పంటలు వండక ఇవాళ నష్టపోయిన రైతాంగం మొత్తం కూడా అటు మొగుల వైపు చూసేది ఇప్పుడు కేసీఆర్ గారి వైపు చూస్తాను అందరు కూడా. కాబట్టి మీరందరికీ అనేక ప్రజలని కేంద్రకంగా చేసుకొని జనరంజక పాలన అందించినటువంటి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఇక్కడ అత్యధిక మేయాడితోటి మన దయాకర్ రావు గారిని ఓడగొట్టినము అనేటువంటి బాధ పోవాలంటే ఇవాళ ఖచ్చితంగా అత్యధిక మేయాడితోటి పార్లమెంట్ సభ్యునిగా నన్ను గెలిపించాలి, కార్యకర్తను గెలిపించాలి. మీరందరూ గెలవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. నేను ఒకసారి ఉద్యమంలో మాట్లాడినప్పుడు జై తెలంగాణ అని పిడికిలు బిగించేది. మీరు అందరూ మహిళలు కూడా అందరూ పిడికిలు బిగించాలి. జై తెలంగాణ అంటే మీరు అందరూ కూడా జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు.